హాయ్ అండి అందరికీ. ఇవాళ వచ్చేసి చింత చిగురు మామిడికాయ శనగపప్పు వండుతున్నాను. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చింత చిగురు ఒక 50 గ్రామ్స్ తీసుకున్నాను, 50 రూపీస్. ఒక మామిడికాయ తీసుకున్నాను తురిమిన ఇట్లా. ఆనియన్స్ ఒక 3, పచ్చిమిర్చి ఒక 4 తీసుకున్నాను. శనగపప్పు ఇలా ఉడకబెట్టుకున్నానండి, 1/4 కిలో అంతా ఇలా ఉడకబెట్టుకున్నాను కుక్కర్లో. ఇప్పుడు తయారు చేసే ప్రాసెస్ చూపిస్తాను, చూద్దాం. ఇది వేడెక్కిందండి. ఇప్పుడు 3 పావుల నూనె పోసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ వీటెక్కిందండి. ఇప్పుడు దీంట్లో ఆనియన్ పచ్చిమిర్చి వేసేస్తున్నాను. ఇలా కలుపుకోవాలండి. కొంచెం ఈ ఆనియన్ బ్రౌన్ కావాలి. ఓకే అండి, బ్రౌన్ అయ్యాయి. దీంట్లో ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాను. ఆల్రెడీ శనగపప్పులో కొంచెం పసుపు వేసి ఉడకబెట్టుకున్నానండి. కొంచెం లైట్ పసుపు వేసుకుంటున్నాను. ఇలా స్పూన్లో ఉప్పు వేసుకుంటున్నాను. ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. ఇవి వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకుంటున్నానండి. ఇప్పుడు మామిడికాయ తురుముకోవాలి. కొంచెం ఒక 5 నిమిషాలు మగ్గినాక చింత చిగురు వేస్తానండి దీంట్లో. ఇప్పుడు చింత చిగురు కూడా వేసేసుకుంటున్నానండి. ఇది బాగా కలుపుకోవాలి. కారం కూడా దీంట్లోనే వేసుకుంటున్నాను. కారం ఒక 2 చెంచాలు కారం వేసుకుంటున్నానండి. వేసుకొని ఇప్పుడు శనగపప్పు వేసుకోవాలి. ఇప్పుడు శనగపప్పు వేసేసుకుంటున్నాను. కొంచెము ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలండి. కొన్ని వాటర్ ఉంటాయి కదా దీంట్లో, శనగపప్పు ఉడకబెట్టినట్లు అది కొంచెం వదిలినాక వాటర్ పోస్తారు. ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటున్నానండి దీంట్లో. ఎందుకంటే ఇది కొంచెం మగ్గాలి కదా, చింత చిగురు మామిడికాయ కొంచెం మగ్గాలి కాబట్టి ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాను. లేదా ఇప్పుడు ఇది ఉడికిందండి. ఇందులో ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర వేసుకొని దించేసుకుంటాను. ఒక చెంచా ధనియాల పొడి, సగం చెంచా గరం మసాలా, కొత్తిమీర, వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు ఇది అయ్యిందండి. ఓకే అండి, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి.